నువ్వు శరీరధారిగా వచ్చినటువంటి ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించగలిగితే, నువ్వు మారు మనసు పొందగలిగితే, నువ్వు పశ్చాత్తాపడి బాప్తిసం పొందగలిగితే నీకు నిత్య జీవం దొరికిద్ది. లేకపోతే మాత్రం నిత్య నరకంలో ఉంటావు. ఈ నరకం నీకు వద్దనే ఇదిగో ఈ దైవజనుడిగా దేవుడు నీ దగ్గరికి పంపించి తెలియపరుస్తున్నటువంటి మాటలు, నువ్వు నిత్య జీవంలో ఉండాలని, నువ్వు నశించిపోకూడదని, పరలోకంలో ఉండాలని దేవుడి వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్నాడు. అట్టి మాటలు చేరొచ్చిన మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు అయ్యా, ఇదిగో మాతో మాట్లాడావయ్యా. నిజమే అయ్యా, చీకటిలో ఉన్నటువంటి మమ్మల్ని వెలుగులోకి నడిపించడానికి నువ్వు వచ్చావయ్యా. అయ్యా, మేము మా చీకటి అయినటువంటి జీవితాల్లో పాపపు ఊపిలో ఉన్న మమ్మల్ని లేవనెత్తి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చావు. వాటికి స్తోత్రాలు అయ్యా. మాకు, మా కుటుంబాలకి, మా బిడ్డలకి, మా బిడ్డలు, మా భర్తలకి, మా భార్యలకి అయ్యా, మా కుటుంబ సభ్యులందరికీ కూడా నాయనా నీ కృప దయచేనైనా వెలుగులోకి నడవటానికి నీ కృప చూపమని అందరం కూడా ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ బిడ్డలు నీ వాక్యం విన్నారు ప్రభు. విన్న వారందరూ కూడా వారి హృదయాలు నీ మాటలు నాటబట్టకు సాయం చేయండి. నీ బిడ్డలు నీ వాక్యానుసారం జీవించే కృప దయచేయమని చేరువచ్చిన బిడ్డలందరికీ తోడుగుండు మన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మంచిది. కృతజ్ఞత కానుకలు